నమస్తే అండి, ఎలా ఉన్నారంతా? ఈరోజు నా ఫస్ట్ పెన్ స్టోరీ ఒకటి చెప్తా అండి మీకు. 4th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా, మా ఫ్రెండ్ గారు ఇంక్ పెన్ ఒకటి తీసుకొచ్చాడు. దాన్ని చూడగానే ఏదో సినిమా హీరోని చూసినట్టు వాడి చుట్టూ చేరామంతా. ఒకటే హడావిడి. వాడేమో ఏదో పెద్ద బ్రిటిష్ డైమండ్ పట్టుకొచ్చినట్టు బిల్డప్, అలా పట్టుకోకు ఇలా పట్టుకోకు అంటూ కనీసం టచ్ కూడా చేయనలేదు ఎదవ. ఆ క్షణం డిసైడ్ అయ్యా, నేను కూడా పెన్ పట్టుకుని క్లాస్ మొత్తం బిల్డప్ కొట్టాలని. ఇంటికి వెళ్ళగానే చేయాల్సిన ఫస్ట్ పని అమ్మని పెన్ కొనమని అడగడం కాదు, అడుక్కోవడం. నాన్నని అడిగితే డిప్ప పగలగొడతాడు కదా మరి. సో ఇంటికి వెళ్ళి అమ్మని విసిగించకుండా బుద్ధిగా రెడీ అయిపోయి బుక్స్ తీసి చదవడం స్టార్ట్ చేశాను. అమ్మ షాకింగ్గా చూసి తన పని తను చేసుకుంటుంది. ఇంకా నెమ్మదిగా కాకాపడడం స్టార్ట్ చేశా. అమ్మ 5 రూపీస్ కావాలని. ఎందుకురా అంటే పెన్ కొనుక్కుంటా అన్న. ఎందుకురా నీకు ఇప్పుడు పెన్ అని. అమ్మ ప్లీజ్ అమ్మ, నా ఫ్రెండ్స్ అందరూ కొనుక్కుంటున్నారు ప్లీజ్ అని కాళ్ళు ఒక్కటే పట్టుకోలేదు. సరే నాన్న అడిగిస్తా అన్నది. నాన్నని అడిగితే అయినట్టే అని నాన్నకి చెప్పొద్దని రిక్వెస్ట్ చేసి మొత్తానికి 5 రూపీస్ సంపాదించా. ఇంకా పొద్దున్నే లేచి గబగబా స్కూల్కి రెడీ అయిపోయి దారిలో షాప్ దగ్గర ఆగి పెన్స్ చూపించమని అడిగాను. వాడు ఏవేవో పెన్స్ చూపించాడు. ఇంక్ పెన్ అడిగా, డబ్బులు సరిపోవన్నాడు. అప్పుడు టీవీలో సచిన్ టెండూల్కర్ చూపిస్తాడు కదా, ఆ పెన్ ఇవ్వని అడిగా. వాడు రేనాల్డ్స్ పెన్ చూపించాడు. ఎందుకో చాలా నచ్చేసింది. వాడికి డబ్బులు ఇచ్చేసి పెన్ షర్ట్ పాకెట్లో పెట్టుకుని స్కూల్కి స్టార్ట్ అయ్యా. క్లాస్ రూమ్లోకి వెళ్ళగానే జేబులో నుంచి పెన్ తీసి ఒక్కొక్కడికి చూపించడం స్టార్ట్ చేశా. అందరూ నోరెళ్ళబెట్టి, అరే వైట్ కలర్లో భలే ఉందిరా పెన్ను, ఎంతరా, ఒక్కసారి నేను యూజ్ చేయనా అని అడుగుతూ ఉంటే ఆ కిక్ ఏదైతే ఉందో మాటల్లో చెప్పలేను. ఆ రోజు నుంచి కొన్ని రోజులు నేను క్లాస్లో హీరో అన్నమాట. ఫస్ట్ పెన్ వాడేరా కొనుక్కున్నాడు అంటూ. పెన్ కొన్నాం, ఫ్రెండ్స్ ముందు బిల్డప్ కొట్టాం. ఇవన్నీ పక్కన పెడితే ఆ ఏజ్లో పెన్సిల్ కాకుండా పెన్తో రాస్తున్నాం అంటే మనం పెద్దవాళ్ళం అయిపోతున్నాం అని ఒక ఫీలింగ్. ఇప్పుడు తలుచుకుంటే అది చాలా చిన్న విషయం కదా అనిపిస్తుంది. కానీ అప్పట్లో పెన్ కొనుక్కోవడం అనేది చాలా పెద్ద విషయం. అందరూ అంటూ ఉంటారు ఫస్ట్ లవ్ మెమొరబుల్, ఫస్ట్ లవ్ ప్రీషియస్ అని. కానీ నా వరకు ఫస్ట్ పెన్ కొనుక్కున్న మూమెంట్, ఫస్ట్ పెన్తో రాసిన మూమెంట్, నా ఫస్ట్ పెన్ ప్రీషియస్.